హాయ్ డియర్ స్టూడెంట్స్. ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అయ్యాయి కరోనా ప్రభావంతో. కానీ మనకి డైలమా ఉంది. ఏం చదవాలి? ఎలా చదవాలి? సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నటువంటి టైంలో ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అయిపోయాయి కాబట్టి కొంత గ్యాప్ అయితే వచ్చింది మనందరికీ కూడా. సో, ఆ గ్యాప్‌ని ఫిల్ చేస్తూ అలానే మీకు ఉపయోగపడేలాగా షార్ట్ ఫార్మ్‌లో తక్కువ పాయింట్స్‌తో మళ్ళీ ఎగ్జామినేషన్స్‌కి ఉపయోగపడేలాగా వ్యవసాయ అర్థశాస్త్రం అనేటువంటిది ఫైనల్ ఇయర్ బీఏకి ఉన్నటువంటి సిలబస్‌లో పాటుగా లాస్ట్ సెమిస్టర్‌లో 6th సెమిస్టర్‌లో వస్తున్నటువంటిది అగ్రికల్చరల్ ఎకనామిక్స్ వ్యవసాయ అర్థశాస్త్రం అనేటువంటి టాపిక్‌లో కొన్ని ఇష్యూస్‌ని 10 మార్కుల క్వెషన్స్‌ని ఒక 10 పాయింట్స్‌ని డైరెక్ట్‌గా మనం ఎగ్జామినేషన్‌లో రాయడానికి అనువుగా ఉండేటువంటి విధంగా సులువుగా ఉండేలాగా ఒక 10 పాయింట్స్‌ని తక్కువ టైంలో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో, ఇది మీకు రివిజన్ కింద ఉపయోగపడుతుంది. తేలిగ్గా మీరు ఇంటి దగ్గర కూర్చొని జస్ట్ ఈ వీడియో చూడడం ద్వారా చదువుకోవడం అంతా కూడా ఈజీ అవుతుంది. సో, ఆల్రెడీ మీరు చదివేసి ఉంటారు కాబట్టి కొంత రివిజన్ అవుతుంది ఇదంతా కూడా. సో, ఫస్ట్ పాయింట్ ఈరోజు చెప్పడానికి ట్రై చేసినటువంటి క్వెషన్ ఏంటంటే వ్యవసాయ అర్థశాస్త్రం అనగానేమి? ఆ వ్యవసాయ అర్థశాస్త్రానికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏముంది? పరిధి ఏంటి? అనేటువంటి టాపిక్‌ని ఈరోజు ఒక 10 పాయింట్స్ రూపంలో మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ క్వెషన్‌లో మనం వ్యవసాయ రంగం గురించి రాయాలి. భారతదేశంలో గాని, ప్రపంచంలో గాని వ్యవసాయ రంగం చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం కాబట్టి ఉద్యోగ అవకాశాల మీద, డబ్బుల గురించి, లేకపోతే ఆహార పదార్థాల గురించి, ఎగుమతుల గురించి వీటన్నింటికి కూడా వ్యవసాయ రంగంతో ఉన్నటువంటి సంబంధం ఏంటో చెబుతూ, వ్యవసాయ అర్థశాస్త్రానికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటో మనం చెప్పాల్సి ఉంటుంది. సో, వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ముందు చెప్పడంతో ఈ క్వెషన్ స్టార్ట్ అవుతుంది. భారతదేశంలో వ్యవసాయ రంగం గురించి, రైతుల గురించి మనం 4 పాయింట్స్ రాస్తాము. దాని తర్వాత ఆ వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అర్థశాస్త్రానికి మధ్య సంబంధం గురించి మనం రాయాలని అనుకుంటే, నెక్స్ట్ పాయింట్‌గా ఏం చేస్తామంటే, అర్థశాస్త్రం గురించి రాస్తాము. సో, వ్యవసాయ రంగం గురించి ఏం రాస్తాం మనం? వ్యవసాయం అంటే ఏంటి? పొలాలేంటి? ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు లాంటి వ్యవసాయ ఉత్పాదకాలేంటి? అలానే పశుపోషణ, చేపల పెంపకం, తోటల పెంపకం, పందుల పెంపకం, తేనెటీగల పెంపకం, ఇలాంటి వాటన్నింటికి సంబంధించినటువంటి వ్యవసాయ అనుబంధ రంగాలు, వ్యవసాయ ఆధార రంగాలు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఇలాంటి అన్ని అంశాలతో కలుపుకున్నటువంటిది అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో కూడాను. సో, వ్యవసాయానికి, అటవీ విస్తీర్ణం పెంచడానికి మధ్య ఉండేటువంటి సంబంధము. ఇలాంటివన్నీ రాస్తూ వ్యవసాయ రంగం గురించి మనం రాస్తాం. అదే అర్థశాస్త్రం గురించి రాసేటప్పుడు అర్థశాస్త్రంలో భాగంగా అసలు ఎకనామిక్స్ ఏం చెప్తుంది? మనం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియేట్‌లో ఎప్పుడో నేర్చుకున్నాం అది. మానవునికి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. వనరులు మాత్రం పరిమితంగా ఉంటాయి. ఇక్కడ కూడా వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి వనరు భూమి. అలానే నీటి వనరులు. ఇవన్నీ కూడా పరిమితంగా ఉన్నాయి. వాటి యొక్క సప్లై స్థిరంగా ఉంది. లేకపోతే పెద్దగా పెరగట్లేదు. సో, రోజు రోజుకి తగ్గిపోతున్నాయి అవన్నీ కూడాను. అలాంటప్పుడు ఎకనామిక్స్ ఏం చేస్తుందంటే, అపరిమితంగా ఉండేటువంటి మానవ వనరులకి, పరిమితంగా ఉండేటువంటి వనరులకి మధ్య అనుసంధానం చేస్తుంది. అలాంటి సమస్యకి, ఆర్థిక సమస్యకి పరిష్కారాలను అందిస్తుంది. అది ఎకనామిక్స్ అంటే ఏంటనేది మనం చెప్తాము. సో, వ్యవసాయం అంటే ఏంటో చెప్పాము. ఎకనామిక్స్ అంటే ఏంటో చెప్తున్నాము. ఇప్పుడు ఈ వ్యవసాయ అర్థశాస్త్రం అంటే వ్యవసాయ రంగంలో అర్థశాస్త్రం యొక్క మూల సూత్రాలను వాడడము. అర్థశాస్త్రంలో మనం నేర్చుకున్నటువంటి అనేక రకాల సూత్రాలు, సూక్ష్మ అర్థశాస్త్ర సూత్రాలు, అలానే స్థూల అర్థశాస్త్ర సూత్రాలు, లేకపోతే ఎకనామిక్స్‌లో మనకొచ్చేటువంటి అనేక రకాలైనటువంటి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఎకనామిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్ ఇలాంటి వాటన్నింటిలో కూడా ఉపయోగించేటువంటి సూత్రాలన్నింటినీ కూడా వ్యవసాయ రంగంలో మనం వాడతాము. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి అర్థశాస్త్ర సూత్రాలను వాడడాన్నే వ్యవసాయ అర్థశాస్త్రంగా చెప్తాం. ఇది మూడో పాయింట్‌గా మనం రాస్తాము. సో, వ్యవసాయం అంటే ఏంటో రాసాం, అర్థశాస్త్రం అంటే ఏంటో రాసాం, వ్యవసాయానికి, అర్థశాస్త్రానికి మధ్య సంబంధాన్ని కలుపుతూ మనం వ్యవసాయ అర్థశాస్త్రం అంటే ఏంటనేది నిర్వచనాన్ని ఇస్తాము. ఇదే నిర్వచనాన్ని ఎవరు చెప్పారు? మన దగ్గర ఉన్నటువంటి సాధారణంగా లోకల్‌గా ఉన్నటువంటి రెడీమేడ్ బుక్స్‌లో కూడా మనం చదువుతున్నాం ఇది. ప్రొఫెసర్ గ్రే, ప్రొఫెసర్ టేలర్, ప్రొఫెసర్ హీబర్డ్, ప్రొఫెసర్ జోజియర్. సో, ఇలా మొదలైనటువంటి ఆర్థికవేత్తలందరూ కూడా వ్యవసాయ అర్థశాస్త్రం అంటే వ్యవసాయ రంగంలో అర్థశాస్త్ర విధానాలను, సూత్రాలను వాడడం అనేటువంటి అర్థంలో నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సో, ఇలా వ్యవసాయం అంటే ఏంటి? ఎకనామిక్స్ అంటే ఏంటి? వ్యవసాయ అర్థశాస్త్రం అంటే ఏంటి? ఏ నిర్వచనాలు ఎవరిచ్చారన్నటువంటి పాయింట్స్‌తో మనం స్టార్ట్ చేసి రాసినప్పుడు, అలానే భారతదేశంలో వ్యవసాయ రంగం ఏంటి? లేకపోతే భారతదేశంలో జనాభా శాతం ఎలా ఉంది? ఎంత వ్యవసాయం మనం జరుగుతుంది?
దాదాపు ఒక 285 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలను మనం పండించుకోవడం అనేటువంటిది. ఇలాంటివన్నీ కూడా మనం స్టార్టింగ్ పాయింట్‌గా రాసుకుంటాము. నెక్స్ట్ లెవెల్‌లో వ్యవసాయ అర్థశాస్త్రం యొక్క స్వభావం గురించి రాయాల్సి ఉంటుంది. సో, వ్యవసాయ అర్థశాస్త్రం స్వభావం గురించి రాసేటప్పుడు ఏంటంటే సాధారణంగా ఇది అప్లైడ్ సైన్స్‌గా చెప్తాము. అనువర్తిత శాస్త్రము, అప్లైడ్ సైన్స్. అంటే వ్యవసాయ రంగం అనేటువంటి ఒక రంగానికి అర్థశాస్త్ర సిద్ధాంతాలను అనువర్తింపజేస్తున్నాము, ఉపయోగిస్తున్నాము. సో, దాన్ని మనం వ్యవసాయ అర్థశాస్త్రాన్ని ఒక అప్లైడ్ సైన్స్‌గా చెప్తాము. అనువర్తిత శాస్త్రంగా చెప్తాము. నెక్స్ట్ వ్యవసాయ శాస్త్రం అనేది బేసిక్‌గా ఒక ఆహ్, ప్రకృతి సంబంధిత శాస్త్రము. నేచురల్ సైన్స్‌గా చెప్తాము. సో, ప్రకృతిలో ఉన్నటువంటి అంశాల గురించి మాట్లాడతాం కాబట్టి వ్యవసాయ రంగంలో. అలానే వ్యవసాయ రంగం అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మానవ సంబంధిత శాస్త్రం కింద కూడా చెప్తూ ఉంటాం దీన్ని. సో, ఇట్స్ బోత్ సోషల్ సైన్స్ అండ్ నేచురల్ సైన్స్‌గా చెప్తాం. సామాజిక శాస్త్రము, ప్రకృతి వనరులకు సంబంధించినటువంటి శాస్త్రము. సో, సామాజిక శాస్త్రం అలా అట్ ద సేమ్ టైమ్ నేచురల్ సైన్స్‌గా కూడా చెప్తూ ఉంటాం ఇది. సో, ఇది రెండో పాయింట్ కింద చెప్తాం. వ్యవసాయ అర్థశాస్త్రం అనేటువంటిది సామాజిక శాస్త్రం బేసిక్‌గా మనకు ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి, మనుషులకి సంబంధించినటువంటి అంశం కాబట్టి, అలానే ప్రకృతికి సంబంధించిన శాస్త్రం కింద కూడా చెప్తే ఇది ఒక అనువర్తిత శాస్త్రంగా చెప్తాము. నెక్స్ట్ పాయింటు వ్యవసాయ శాస్త్రం యొక్క వ్యవసాయ అర్థశాస్త్రం యొక్క పరిధి గురించి మాట్లాడతాం. ఇక్కడ బేసిక్‌గా మనం కొన్ని ముఖ్యమైనటువంటి మంచి పాయింట్స్ నేర్చుకోవాలి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నా మనం కూడా ఫండమెంటల్‌గా అర్థం చేసుకోవడానికి వ్యవసాయ అర్థశాస్త్రం బేసిక్‌గా ఏం చేస్తుందంటే సమాజంలో ఉన్నటువంటి సప్లై పరిమితంగా ఉన్నటువంటి భూమిని కొరతగా ఉండేటువంటి నీటి వనరులని ఎలా ఉపయోగించుకోవాలో ప్లాన్ చేస్తుంది. ప్లానింగ్ అనేటువంటిది. అలానే ఒక పంటల తీరును క్రాప్ ప్యాటర్న్ అని అంటాం. పంటలు ఏ పంటలు ఉండాలి? ఆహార పంటల, ఆహారేతర పంటల, అలానే కమర్షియల్ క్రాప్స్ అని అంటూ ఉంటాం వాటిని. సో, మార్కెట్ ఆధారిత పంటల, ఎలాంటి పంటలు పండించాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. వనరులని ప్లాన్ చేయడం, ఏ పంటలు పండించాలో నిర్ణయించుకోగలగడం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవడం, బఫర్ స్టాక్స్ ఇప్పుడు ఇలా కరోనా వచ్చింది. ఆహారం కావాలి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? సో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూల్ ఏంటి? లేకపోతే ఒక గోడౌన్ల నిర్మాణం ఏంటి? ఇలాంటి వాటన్నింటి గురించి కూడా ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అనే సబ్జెక్టు చదువుతుంది, అధ్యయనం చేస్తుంది. అలానే సుస్థిర వ్యవసాయం, సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటి సుస్థిర వ్యవసాయ అభివృద్ధిగా చెప్తూ ఉంటాం. పర్యావరణానికి అనుకూలంగా ఉండేటువంటి వ్యవసాయ విధానాలను ఎలా రూపొందించుకోవాలి? ఇలాంటి వాటన్నింటి గురించి కూడా ఈ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అనేది విశ్లేషిస్తుంది. వీటన్నింటితో పాటుగా వ్యవసాయ రంగంలో ముఖ్యమైనటువంటి అంశమైనటువంటిది వ్యవసాయ వస్తువులకు ధరలను నిర్ణయించడం, మద్దతు ధరలను నిర్ణయించడం. రోజు మనం పేపర్‌లో చూస్తున్నాం. నిన్న కూడా పేపర్‌లో వచ్చింది టమాటా రైతు దగ్గర రూ. 2 మన దగ్గరికి వచ్చేటప్పటికి రూ. 20. సో, ఈ రకంగా వ్యవసాయ ధరలను నిర్ణయించడం, మద్దతు ధరలను నిర్ణయించడం, అలానే వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి ఫైనాన్స్. సో, వాళ్ళకి కావాల్సినటువంటి అప్పులు, రుణాలు ఇవ్వడం అనేటువంటిది, వ్యవసాయ బీమా అనేటువంటిది, వ్యవసాయ వస్తువులను పంపిణీ చేయడం అనేది, నిల్వ చేయడం అనే గోడౌన్లు, అలానే లాజిస్టిక్స్ అని అంటాం, రవాణా సదుపాయాలు. దాంతో పాటుగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఎగుమతులు. అన్నింటికి మించి రైతుల యొక్క ఆదాయాలను పెంచడం ఎలాగనేటువంటిది, వినియోగదారులుగా మనందరికీ కూడా వ్యవసాయ వస్తువులను తక్కువ ధరకు ఎలా అందించాలనేటువంటిది. దెన్ దేశం మొత్తం మీద పౌష్టికాహారాన్ని ఎలా మనం మెయింటైన్ చేయాలి, మన హెల్త్‌ని ఎలా కాపాడుకోవాలనేటువంటిది. వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అవస్థాపన సౌకర్యాలను ఎలా మనం మెరుగుపరుచుకోవాలనేటువంటిది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి శ్రామికులకు ఉన్నటువంటి సమస్యలను ఎలా పరిష్కరించాలి, వాళ్ళకి ఉపాధి హామీ పథకం గానీ, కనీస వేతనాన్ని అందించడం గానీ ఎలా మనం సాధించాలి, కౌలు రైతుల యొక్క సమస్యలను ఎలా పరిష్కరించాలి, భూ సంస్కరణలను ఎలా హ్యాండిల్ చేయాలి. సో, ఇలాంటివన్నీ కూడా మనకి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విశ్లేషణలు మనకి వ్యవసాయ అర్థశాస్త్రం ద్వారా నేర్చుకోవడానికి సహాయపడుతుంది. అలానే వ్యవసాయ రంగంలో మెయిన్‌గా ఖర్చులను ఎలా తగ్గించాలి, చౌకగా వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేసుకుంటూ ఎలా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాలి, వ్యవసాయ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ఈ రోజున డైరెక్ట్‌గా వ్యవసాయ వస్తువులను అమ్మితే గనుక మార్కెట్‌లో పెద్దగా డబ్బులు రావట్లేదు. అదే వ్యవసాయ వస్తువులను ఒక డైరెక్ట్‌గా ఉపయోగపడేటువంటి ఒక బిస్కెట్ కిందనో, చాక్లెట్ కిందనో, లేకపోతే వినియోగదారుడి దగ్గర ప్యాకెట్ల రూపంలో వచ్చేటువంటి డైరెక్ట్ ఆహార పదార్థాల కిందనో మార్పు చేయగలిగితే దానికి రేట్ ఎక్కువగా వస్తుంది. డైరెక్ట్‌గా ధాన్యాన్ని డైరెక్ట్‌గా మనం గోధుమల్ని అమ్ముకున్నప్పుడు వచ్చేటువంటి ఆదాయాలు రైతులకి తక్కువగా ఉంటున్నాయి. సో, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ అర్థశాస్త్రం అనేటువంటిది పరిశీలన చేసి పరిష్కారాలు అందిస్తుంది. సో, ఇలా సింపుల్‌గా ఈ టైప్ ఆఫ్
మెటీరియల్‌ని గనుక మీరు జాగ్రత్తగా ఫాలో చేసుకోగలిగితే ఎగ్జామినేషన్‌లో ఈజీగా రాయగలుగుతారు. గుడ్ లక్. మళ్ళీ నెక్స్ట్ క్వెషన్స్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియోస్‌లో కలుస్తాను.